యా థ్యాంక్ యూ లార్డ్. దయచేసి లేచిన పడదాం, చాలా ప్రార్థన చేసి మనం ఆరంభించుకుందాం. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Thank you Lord Jesus. Thank you Holy Spirit. Hallelujah. 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 Thank you Lord. 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 Hallelujah. 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 Thank you Holy Spirit of God. Hallelujah. Thank you Lord Jesus. Thank you Lord Jesus. Thank you Father. Thank you Lord. తండ్రి యేసు శక్తి కలిగిన నామంలో ప్రభువా ఈ దినం థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం లార్డ్ జీసస్ యొక్క శుక్రవారం యొక్క ఆరాధనలో ఈ కూడికలో ప్రభువా నువ్వు ప్రతి వారం నడిపిస్తున్నావు, ప్రతి వారం నీ వాక్యం చేత మాతో మాట్లాడుతున్నావు, అభిషేకం చేత నింపుతున్నావు, నూతనమైన రేంలోకి నూతనమైన అనుభవంలోకి మమ్మల్ని నువ్వు నడిపిస్తున్న విధానం నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఈ దినం థ్యాంక్ యూ లార్డ్ జీసస్. విశ్వాసంతో కొనసాగించబడుతున్న యొక్క పరిచర్యని అయా నువ్వు వృద్ధిపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. అనేకులను అయా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం అయా వచ్చిన రాబోతున్న ప్రతి ఒక్క విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దినం అయా మేము కలిసి నిన్ను ఆరాధించుటకు అయా మేము నిన్ను కలిసి అయా మేమందరం కలిసి నీ వాక్యం వినుటకు ఆ కృపనిచ్చావు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం ఆరాధిస్తున్నగా ప్రభువా థ్యాంక్ యూ. నీ మహిమ నీ ప్రసన్నత మా మధ్యలోకి విడుదలటకు ప్రార్థన చేస్తున్నా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభువా అది నెరవేర్చబడుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ఎస్ లార్డ్, ఐ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రకాశము ఈ స్థలమంతా కలుగుటకు ప్రార్థన చేస్తున్నానయ్యా. హల్లెలూయా. Hallelujah. Thank you Holy Spirit. Thank you Lord Jesus. Hallelujah. Oh hallelujah. Thank you Lord. Thank you Lord Jesus. Hallelujah. Thank you Lord. I invite the presence of God. I invite the presence of God. I invite the presence of God. Hallelujah. Oh thank you Holy Spirit. Thank you Lord. Thank you Lord. Thank you Lord. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పాటల్లోనూ ఆరాధనలోనూ నీ సన్నిధి కలుగును గాక, నీ మహిమ దిగివచ్చును గాక అయ్యా, నీ ఆత్మ నడిపింపే మా కలుగును గాక తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఓ బలపరచని, కృప చూపించని, గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. సిస్టర్గా వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. అందరు కలిసి మనం ప్రభుని ఆరాధిద్దాం. ఓకే, ప్రైజ్ గాడ్. మనమందరము కలిసి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి అంటూ యేసు ప్రభువారిని స్తుతిస్తూ పాడదాం. జిగట మన్నైనటువంటి మన వైపు చల్లగా చూడమని యేసు ప్రభువారిని బ్రతిమలాడుకుందాం. Jai Jai Jai
స్తోత్రములు. కుమ్మరివైన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సరిలేని పాత్రలమైన మమ్మల్ని ప్రభువా సరిచేసి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. లోకాశలతో ప్రభువా ఉప్పొంగి మార్గము తప్పిపోయే వారంగా ఉన్నాం ప్రభువా. దయతో మన్నించండి తండ్రి, మన్నించండి యేసయ్యా. మనుష్యేచ్ఛలన్నీ కూడా స్థిరమనుకుని ప్రభువా మనశ్శాంతి కోల్పోతున్న మమ్మలను దయతో మన్నించి ప్రభువా సరిచేసి మమ్మల్ని వాడుకోండి యేసయ్యా. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రములు, తండ్రి మీకు స్తోత్రములు నాయన. మా కుమ్మరమైన తండ్రి మీకు స్తోత్రములు, మా సృష్టికర్త మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము అలాగే నిలుచుండి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం.
మనం వెళ్ళే ప్రతికూల పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్నామేమో. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు తన యొక్క పాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం ఎలా ఉన్నామో సెట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదరిస్తూ ఉంటుండగా ఆదరణ పొందుదాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా,
మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా వేదనలు, దుఃఖములు, చింతలు మాతో ఉండే దేవుడు ప్రభువా. హల్లెలూయా, మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీ వాక్యము సెలవిస్తూ ఉంటుండగా తండ్రి, అయ్యా వారు యావత్ బాధలు ఆయన పాలివాడైన అని సెలవిస్తూ ఉండయ్యా. హల్లెలూయా, నిజమే నాయన. మా యావత్ బాధలో మాతో కూడా ఉన్నావు, మా బాధలో నువ్వు ఉన్నావు ప్రభు, మా కష్టంలో మీరున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా హల్లెలూయా. అయ్యా మారలాంటి మా బ్రతుకులను ప్రభువా మాధురంగా మార్చే దేవుడు మా దేవుడు తండ్రి. ఎవరు ఏదో అన్నారని, ఏమీ చేయలేవని ప్రభువా, నీ చేత కాదని ఎవరు ప్రభువా మమ్మల్ని అంటూ ఉన్నప్పటికీ నిరాశ చెందకుండా యేసయ్యా నీ తట్టు చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఆదరించే దేవుడు మాకున్నావు, అద్భుతాలు చేసే దేవుడు మా పక్షంగా పని చేస్తూ ఉన్నావు. హల్లెలూయా తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన ఆరాధన ద్వారా అయ్యా నా ప్రభువా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి, మీకు స్తోత్రాలు. నిత్యము కూడా నీవు నాయన మహిమ తెచ్చుకునే దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము గలవాడా మీకు స్తోత్రములు ప్రభువా. రాజులకు రాజు అయిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. వందనాలు ప్రభు. ఆరాధన అంతట్లో పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేశారు. స్తోత్రాలు ప్రభు. మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు నాయన నా తండ్రి నాయన మీ దైవ సేవకులు ప్రభు నాయన వాక్యంలోకి నాయన మమ్మల్ని నడిపించిన ఇంటుండగా బిడ్డను మెస్సులు చాటును మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. మీరు మాట్లాడితే మాకు మేలు, మాకు క్షేమము కనుక మీరే మాట్లాడి ప్రభు మా జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యమునందు ఏకాగ్రత దయచేయండి ప్రభు. ఆలోచనలు తలంపుల చుట్టూ అయ్యా మీ రక్తమును కంచిగా వేసుకుంటూ కనీ కనిపించిన కార్యశక్తులన్నిటినీ యేసు క్రీస్తు వారి శక్తిగల నామములో బంధిస్తూ అయ్యా ముందున్న సమయం దీవెనకరముగా చేయమని ప్రార్థిస్తూ నా ప్రభువును నా ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ నిలబడండి. ఒక 5 minutes పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగో ప్రే 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 అనే వాయిస్ నాకు వినిపిస్తూ ఉంది. ప్రే ప్రే ప్రే. థ్యాంక్ యూ లార్డ్. జస్ట్ ఎక్కడున్నా సరే దయచేసి నిలబడి 2 చేతులు ఎత్తి ఓకే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. సంథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అరగంట నుంచి ప్రేమోర్ అంటా ఉన్నాడు. జస్ట్ ప్రే. హల్లెలూయా. నాతో కలిసి ఎస్ భాషలో మాట్లాడగలిగితే ప్రార్థన చేయి, భాషలో మాట్లాడడం చేయి, భాషల్లో మాట్లాడు. లేదా ఎస్ గివ్ థ్యాంక్స్, ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్. నీ పర్సనల్గా ప్రార్థన చేస్తాను. ఓపెన్ యువర్ మౌత్, ప్రే ప్రే. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. జస్ట్ ప్రే ప్రే. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి.
Pray, pray, thank you, Lord. Yes, Spirit of God, lead this Lord. Pray, pray, thank you, Lord. You must pray, hallelujah. You must pray, hallelujah. Ask Holy Spirit, yes, lead me in the prayer. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ప్రార్థనలోకి నడిపించు, నన్ను ప్రార్థనలోకి నడిపించు, నన్ను ప్రార్థనలోకి నడిపించు. పరిశుద్ధాత్మ సహాయం చేత నన్ను ప్రార్థనలోకి నడిపించు అడుగు. ఓ ఆస్క్ ఆస్క్ హల్లెలూయా. Loud voice, bigger, open your mouth. Marasha. Holy Ghost, pray in the Holy Ghost, pray in the Holy Ghost. Pray, thank you Lord. Close your eyes. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit, పరిశుద్ధాత్మ సహాయం అడగండి. ప్రభువా నన్ను ప్రార్థనలోకి నడిపించు, ప్రార్థనలోకి నడిపించు. Yes, lead me into prayer. Oh Holy Spirit, lead me into prayer. Oh Holy Spirit, lead me into prayer. Oh Holy Spirit, lead me into prayer. Oh Holy Spirit of God, lead me into prayer. Lead me into prayer. Lead me into prayer. Pray, thank you Lord. Pray, thank you Lord. Thank you Lord. Thank you Holy Spirit. Holy Spirit of God, lead me into prayer. Lead me into prayer. Lead me into prayer. Spirit prayer. Hallelujah. ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మ నడిపింపు ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన. హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రార్థన. హల్లెలూయా. Oh, thank you Lord. Thank you Lord.
only 2 minutes. Just pray, continue pray. Don't stop, don't stop, don't stop. Hallelujah. నేను చెప్తా ఏం జరుగుతుందో నేను చెప్తా. Hallelujah. గట్టిగా pray. Yes, thank you Lord. గట్టిగా open your mouth. I'm telling, open your mouth. Hallelujah. Urabashia. Thank you, Holy Spirit of God. Hallelujah. Thank you, Lord. Father, in the name of Jesus, తండ్రి అయా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ దినం అయా నీ ప్రశస్తమైన హల్లెలూయా నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు అయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ స్థలమంతా పరిశుద్ధాత్మ వాతావరణం కలిగజేయబడుతుంది. హల్లెలూయా. ఐ సా ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇక్కడ ప్రజలు లేకపోవచ్చు. హల్లెలూయా. I am anointed. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Yes, she alabashire. Thank you, Lord Jesus Christ. Hallelujah. Thank you, Lord. Yes, ఇక్కడ ప్రజలు లేకపోవచ్చు కానీ I saw the angels. Hallelujah. I'm seeing the angels of God. Hallelujah. Thank you, Lord. ప్రజలు లేకపోవచ్చు కానీ పరలోకపు దూతలు కనిపిస్తా ఉన్నాయి. I saw the angels. I'm seeing the angels in this place. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీ సన్నిధి ప్రకాశమును బట్టి నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ న్యాచురల్ సిస్టమ్ని అయా మార్చుటకు ఈ స్పిరిచువల్ సిస్టమ్ని నువ్వు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. అయా థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ప్రతి ఒక్కరూ అయా నీ హస్తంలోకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నా. ఇది నేను కొద్ది నిమిషాలు అయా ఈ వాక్యం చేత నువ్వు మాతో మాట్లాడబోతున్నావు. మమ్మల్ని బలపరచబోతున్నాం. ఎలా జీవించాలో ఎలా థ్యాంక్ యూ లార్డ్ నీ వలే ఈ లోకం మీద ఎలా జీవించాలో మాకు నేర్పించబోతా ఉన్నావు ప్రభువా. నీ కృతజ్ఞతలు తెలుస్తున్నా. వింటున్న ప్రతి చెవి అయా అర్థం చేసుకునే కృపను అనుగ్రహించు. అయా ఆ హృదయం అర్థం చేసుకునే కృపను అనుగ్రహించు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. రాని వాళ్ళని త్వరగా నడిపించండి ఈ వాక్యం. థ్యాంక్ యూ లార్డ్. అయా థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సోషల్ మీడియాలో ఎక్కడి వాక్యం వింటున్నా ప్రజలు తాకబడాలా, ప్రజలు విడిపింపబడాలా. ఎస్ వాక్యము చొచ్చుకొని వారి హృదయంలోకి వెళ్ళాలి ప్రభువా. వారికి విడుదల కలగాల. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పబ్లిక్ మీటింగ్స్లలో ఒక వారం రోజుల ముందే కొన్ని మీటింగ్స్ అట్లా బుక్ అయినప్పుడు ఇంటి దగ్గర ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నడిపింపు రాకపోయేది. ఫాస్టింగ్స్లో ఉండి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ నడిపింపు రాకపోయేది. కానీ అలాగనే ప్రార్థన చేసేది. మీటింగ్ కదా మరి ప్రభు వాడుకోవాలని ప్రార్థన చేసేది. తీరా ఇక్కడి నుంచి అక్కడ పోయి లాడ్జీలో ఏదైనా హోటల్లో ఉన్నప్పుడు ఇంకొక అరగంట అయితే మీటింగ్కి వెళ్ళాలి అనే టైంలో అప్పుడు నడిపింపు వచ్చేది. ఆ అరగంట చేస్తున్న ప్రార్థననే మీటింగ్స్లో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించేవాడు. హల్లెలూయా. ప్రజలు తాకబడేవాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడేవాళ్ళు, భాషల్లో మాట్లాడేవాళ్ళు, దేవుడు స్వస్థతలు చేసేవాడు. నిజంగా గొప్ప కార్యాలు జరిగేది. హల్లెలూయా. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు నీకు చెయ్యాలి అని అనిపించినప్పుడు నువ్వు రోడ్డు పైన ఉన్నా సరే, ఎడాల్లో ఉన్నా సరే నువ్వు వెళ్ళిపోవాలంతే, ప్రార్థన చేయాలంతే.
అలాంటి సమయాల్లో అరుదు. అనుభవంతో చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నా, అరుదు. ప్రార్థన మనం చేస్తే బాగుంటుందా, దేవుని ఆత్మ నడిపింపులో చేస్తే బాగుంటుందా? ఒక మాట ఎవరైనా చెప్పాలా? హల్లెలూయా. అది చాలా శ్రేష్టమైనది, అది చాలా పవర్ఫుల్ అది. ఓకే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, నేను చేస్తున్న ప్రార్థన వేరు, కానీ పరిశుద్ధాత్మను నడిపించే ప్రార్థన అది చాలా శక్తివంతమైనది. ఓకే, బట్ ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దాన్ని నేను ఏమనట్లేదు, కానీ ఆత్మ నడిపింపులో వచ్చే ప్రార్థన అది ఆ రోజు కావచ్చు, ఆ సంవత్సరం కావచ్చు, ఎంతో మార్పులు జరిగిస్తుంది. ఓకే, సో నాకున్న అనుభవం బట్టి చెప్తున్నాను. నేను కొన్నిసార్లు నేను బైక్ పైన వెళ్తున్నా, ఓకే, సడన్గా ఆ అనాయింటింగ్ నా పైకి వచ్చేది. ఓకే, డ్రైవింగ్ చేస్తూనే గంటల కొద్దీ ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, బండి వెళ్ళిపోయేది కానీ గంటల కొద్దీ ప్రార్థన చేసేది. ఓకే, నా వాయిస్ పక్కన వాళ్ళు వినేది, ఎందుకు అరుస్తున్నా నాకేం తెలుసు. ఓకే, అలా కొన్నిసార్లు బస్సులలో, కొన్నిసార్లు ట్రైన్లో, కొన్నిసార్లు మిడ్ నైట్, కొన్నిసార్లు ఉట్టిగా వాక్ చేస్తున్నప్పుడే అంతా ఫ్రీగా అంతా వాక్ చే సడన్గా స్పిరిట్ ఆఫ్ గాడ్ వచ్చి అలా నడిపించి అలా హవర్స్ ప్రార్థన చేసేది. ఎందుకంటే ప్రభువు తెలుసు మన ముందున్న కార్యాలు, మన ముందున్న టైం లేదా మన ముందున్న విషయాలు మనకంటే ముందు ప్రభుకే బాగా తెలుసు. సో అందులో నుంచి నేను తప్పించడానిక, లేకపోతే మేలు చేయడానిక, నేను బలపరచడానిక పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకనే ఆ కంట్రోల్లోకి మనం ఎప్పుడైతే రాగలుగుతామో ఆ ప్రేయర్ లైఫే డిఫరెంట్గా ఉంటుంది, ఆ స్పిరిచువల్ లైఫే చాలా డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. నేను దాన్ని ఎక్కువ ఇష్టపడతా. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, మోకాలు వంగండి, దాన్ని అంటే ఇష్టపడడం కాదు, అది మనం చేస్తున్నాం, అవునా కదా, అది మనం చేస్తున్నాం. కానీ ఆత్మ ప్రేరేపిస్తుంది ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేస్తే కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. ఓకే, అపోస్తులు చేసిన ప్రార్థన అలాంటిదన్నమాట. వాళ్ళు ఎక్కడ ఆత్మ నడిపింపు వస్తే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ భూకంపాలు వచ్చేటి అంట. హల్లెలూయా. ప్రజలు తాకబడేదంట, రాజులు కూడా ఏం చేయకపోయేదంట వాళ్ళని. ఓకే, దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అనేది చాలా శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ చాలా 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 శక్తివంతమైనది. ఒకవేళ ఈ రకమైన ప్రార్థనలు కనుక లేకపోతే ప్రభా కృపని కనీసం వారంలో ఒక్కసారైనా ఈ రకంగా నేను ప్రార్థన చేయాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. ఏదైనా కొద్ది నిమిషాలు వాక్యం పంచుకుందాం. ఓకే, ఈరోజు కొంతమంది ప్రజలు రాలేదు, వాళ్ళు పాత్మాసు దీపంలో ఉన్నారు. ప్రభు వాళ్ళని నడిపించాడంట. సో ప్రైజ్ గాడ్. వాళ్ళు ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళారు పాత్మాసు దీపంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మనము ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు మనం ధ్యానించాం. కానీ ఈ వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే కొన్నిసార్లు మనల్ని ప్రశ్న వేసుకునేటట్టు ఉంటుంది. ఓకే ఓకే ప్రశ్న వేసుకునేటట్టే ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మనము దేవుని కుమారులం ఎలా అయ్యాము? యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల, ఆయన బలియాగాన్ని మనం అంగీకరించడం వల్ల.
ఓకే, మన పాపాలకి మనం క్షమాపణ పొందుకొని ఉన్నాం కాబట్టి, ఆయన రక్తం వల్ల క్షమాపణ పొందుకున్నాం కాబట్టి, మనం యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించడం వల్ల దేవుని కుమారులయ్యమంట. ఓకే, మన దేవుని కుమారులు కావాలి అంటే మనం డైరెక్ట్ కాలే, యేసును అంగీకరించిన తర్వాత కుమారులయ్యమంట. సో అయితే దేవుని కుమారులు ఎలా దేని చేత నడిపించబడతారంట? ఆత్మచేత నడిపించబడతారంట. దేవుని కుమారులు కాబట్టే ఆత్మచేత నడిపించబడాలా. ఓకే, దేవుని కుమారులు కాని వాళ్ళు ఆత్మచేత నడిపించబడతారా? లేదు. ఓకే, దేవుని కుమారులు కాబట్టే ఆత్మచేత నడిపించబడతారంట. దేవునికి స్తోత్రం. అయితే దేవుని కుమారులు ఆత్మచేత నడిపించబడడం అంటే ఏంటిదంటే, ఓకే, ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నా, దీనిలో ఆత్మ నడిపింపు నేను గ్రహించగలుగుతాను. ఓకే, ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నట్టయితే నేను దాంట్లో ఆత్మ నడిపింపును చూస్తాను. నేను చేస్తున్నానా లేకపోతే నన్ను ఆత్మ నడిపిస్తుందా నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓకే, సో ఒకవేళ ఏదైనా ప్రయాణానికి వెళ్ళాలి, ఓకే, లేదా ఒక మీటింగ్కో ఏదో ప్రయాణానికి వెళ్ళాలి, ఓకే, అక్కడ నేను ఆత్మ నడిపిస్తుందా, నీ హృదయ అంతరంగం నుంచి పరిశుద్ధాత్మ నడిపిస్తుందా లేదా అనేది నీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, కంప్లీట్గా మనం దేంట్లో ఉన్నామంటే ఆత్మీయతలో ఉన్నామంట. ఓకే, ఆయన కుమారుని మనం అంగీకరించాం కాబట్టి, కుమారులమయ్యాం కాబట్టి మనం ఆత్మీయతలో ఉన్నామంట. ఓకే, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ సెన్స్లో ఎవ్రీ సెకండ్ మనం జీవించాలంట. హల్లెలూయా. ఓకే, నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే హల్లెలూయా, హల్లెలూయా నేను చెప్పాను, అవును కదా, పరిశుద్ధాత్మ నన్ను నడిపించాడా? లేదు. ఓకే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, అది నేను అన్నాను, పరిశుద్ధాత్మ నన్ను నడిపించలేదు. ఓకే, సో ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు నన్ను నడిపిస్తుంటే ఆ ప్రార్థనలో నడిపిస్తాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, అక్కడ ఏదో కార్యాలు జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను హల్లెలూయా అని ప్రభు ఆత్మ ప్రేరేపణతో ఆ నడిపింపుతో నేను ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రజలు తాకబడతారంట, ప్రజలు వారి యొక్క గుండెను కొట్టుకుంటారంట. హల్లెలూయా. అలా ఆరాధించినప్పుడు, అలా ప్రార్థించినప్పుడు, అలా వాక్యాన్ని చదివినప్పుడు మన ఆత్మీయత ఎలా ఉంటుందంటే చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఓకే, చాలా ఎదుగుదలలోకి వస్తుంది. సో ఎవ్రీ టైం నీ ప్రార్థన, నీ నడిపింపు ఎలా ఉండాలంటే, ఎవ్రీ డే ప్రతి పనిలో, ప్రతి విషయంలో నాకు ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు కావాలని ప్రార్థన చేయాలి ప్రతిసారి. ఓకే, నువ్వు అది అనుభవించాలా. దేవునికి స్తోత్రం, అది అనుభవించాలా. హల్లెలూయా. అది అనుభవించినప్పుడే మనము దేంట్లో నడిపిస్తున్నామంట, దేవుని కుమారులు ఆత్మచేత నడిపించబడుతున్నారని ప్రజలు సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. ఓకే, కొన్ని మీటింగ్స్లలో నేను ఎందుకు జనాల దగ్గర పోతున్నానో, ఎందుకు చేయేసినో తెలియదు, కానీ ఆ ఆత్మ నడిపింపులో వేసినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతం చూసేది నేను, వారి జీవితాల్లో మేలును చూసేది. హల్లెలూయా. స్పిరిట్ లీడింగ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా సూపర్ న్యాచురల్గా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే, ఇప్పుడుంటున్న దినాలలో స్పిరిట్ లీడింగ్ కాస్త ఫిజికల్ లీడింగ్ అయిపోయిందనమాట. శరీర సంబంధమైన ఆలోచనతోని, ఓకే, కనెక్షన్తోని నడిపింపు అనేది వచ్చేటప్పుడు, ఓకే, పరిశుద్ధాత్మ నడిపించాల. సో ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడింగ్ లేకపోతే సంఘము నడిపించబడలేదంట. అంటే ఫిజికల్ సెన్స్లోకి వచ్చేస్తారు. స్పిరిచువల్ సెన్స్ వేరు, ఫిజికల్ సెన్స్ వేరు. హల్లెలూయా. ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు అనేకులు మీకు అర్థమవుతుంది, నేను క్లారిటీగా చెప్తాను. నేను ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటిది అమ్మా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటిది? ప్రభావితం. వావ్, అయితే ఇదే కరెక్ట్, ఈ వర్డే కరెక్ట్, ఇన్ఫ్లుయెన్స్. చూడండి, మన జీవితాల్లో మన మీద ఒకరి ప్రభావం లేకపోతే, సపోజ్గా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం మనలో లేకపోతే మన పైన ఎవరో ప్రభావం ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం నాలో ఉంది, నాలో పనిచేస్తుందంటే, ఓకే, సో నేను డిఫరెంట్గా జీవిస్తా, కంప్లీట్గా ఆత్మీయతలోకి వచ్చేస్తాను నేను. ఓకే, నా మాట కావచ్చు, నా పాట కావచ్చు, నా నడక కావచ్చు, ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా దైవికంగా మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఫిజికల్ సెన్స్ అక్కడ పనిచేయదు. కానీ కొంతమందిలో ఏం జరుగుతుందంటే, ఈ ఆత్మ ప్రభావం లేకుండా సో ఈవిల్ ఫోర్స్ ఉంటుంది. అందుకే
కొంతమందికి పొజెస్ అయి ఉంటారు, వాళ్ళు ఆ దురాత్మ చేత పట్టబడి ఇక ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బాధింపబడుతూ వేధింపబడుతూ, అంటే వారు ఎవరి ప్రభావంలో ఉన్నారు? వాళ్ళు అపవాది ప్రభావంలో ఉన్నారు. ఓకే, సో పరిశుద్ధాత్మ ప్రభావం వేరు, దురాత్మ యొక్క ప్రభావం వేరు. ఓకే, సో లోక ప్రభావం వేరు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో వారిని బట్టి మనం గ్రహించవచ్చు, ఈ స్పిరిట్ లీడింగ్లో ఉన్నాడా లేదా, లేకపోతే ఈ లోకానుసారంగా పనిచేస్తున్నాడా లేదా అని మనకు అర్థమైపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కుమారులు కాబట్టే దేవుని ఆత్మచేత నడిపించబడాలంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్ సెన్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్గా నేను ఇంతకుముందు అన్నాను కదా, నువ్వు ఎలా ఉంటుందంటే ఏ రోజో ఏ సమయం తెలియదు. బైబిల్లో అనేక సార్లు మనం చూసాం, ఆత్మ రాగా కొనిపోగా. అర్థమవుతుందా? ఏలియా పైకి ఆత్మ రాగా ఏలియా ప్రవచించగా, లేకపోతే ఎలీషా పైకి ఆత్మ రాగా ఎలీషా ప్రవచించగా, ఎజెకియల్ పైకి ఆత్మ రాగా ఎక్కడ పోయాడు ఆయన? ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళిపోయాడట. అంటే ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏ సమయంలో ఎలా జరుగుతుందో, ఏ సమయంలో మనం ఎలా ఉంటామో మనకు తెలియదంట. ఓకే, సో నువ్వు ఆ కంట్రోల్లో ఉండగలిగితే సూపర్ న్యాచురల్ లైఫ్ అనేది ఇట్స్ వెరీ సింపుల్గా మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, కుమారులు కాబట్టే ఆత్మచేత నడిపించబడాలంట. హల్లెలూయా. దాని కింద వాక్యం చదవండి ఒకసారి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే దేవుణ్ణి మనం ఏమని పిలవచ్చంట? అబ్బా తండ్రి, అబ్బా అనొచ్చంట, ఫాదర్ అనొచ్చంట. హల్లెలూయా. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం అడగొచ్చంట, ప్రార్థన చేయొచ్చంట. ఓకే, సో ఈ దేవుని కుమారులం కాబట్టే మనం ఆత్మ నడిపింపులో మనం పనిచేస్తున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఏ దానికి ఏ విషయాన్నైనా త్వరగా నిర్ణయం తీసుకోవడం అది సరి అనేది కాదు. ఓకే, సో ఈ కనెక్షన్ కనుక మనకి ఏర్పడితే, పరిశుద్ధాత్మ దేవునితో సావాసము ఈ కనెక్షన్ మనకి ఏర్పడితే, మనం ఎవ్రీథింగ్ ఇఫ్ ఐ సే ఎస్, మనం ఆలోచన చేస్తాం, నా హార్ట్లో ఎస్ వస్తుందా, నో వస్తుందా. ఓకే, నేను ఇంకొకరితో మాట్లాడుతున్నానంటే నేను వారితో అధికంగా మాట్లాడాలన్నా వద్దా, ఆ నడిపింపు వస్తుంది. ఓకే, కొంతమంది మాట్లాడితే ఏముంటుంది అక్కడ, ఫస్ట్ కొద్ది మాటలు ఉంటాయి, తర్వాత ఘర్షణ స్టార్ట్ అయిపోతారు. ఓకే, సో స్పిరిట్ ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన కంట్రోల్లో ఉంటే ప్రతిసారి నేను మేలుకరమైనది, ఓకే, ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైన వాతావరణంలోకి నేను నడిపిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ లెడ్ బై స్పిరిట్, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ప్రజలకి తక్కువ కనిపిస్తాం మనం. నా మాట అర్థమైందనుకుంటా. ప్రజలకి మనం తక్కువగా కనిపిస్తాం. ఓకే, దేవుని దగ్గర ఎక్కువ కనిపిస్తాం మనం. అందుకే ఆత్మచేత నడిపించబడే దైవజనం చాలామందికి దొరకదు, అక్కడ సమయం దొరకదు, మాట్లాడదామన్న సమయం దొరకదు. ఎందుకంటే వాళ్ళు అలా బయటికి వచ్చి అలా వాక్యం చెప్పి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోవాలి తెలుసా? వాళ్ళ గుడారంలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళు మళ్ళీ ఆ ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి ఆ అనుభవంలోకి ఎంటర్ అయితే ఇక ఎవ్రీ సెకండ్ ప్రభు చెబితేనే బయటికి రావడం, ప్రభు చెప్తేనే లోపలికి వెళ్ళడం, ప్రభు చెప్తేనే ఫాస్టింగ్ చేయడం. ఓకే, ప్రభు చెప్తేనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రభు చెప్తేనే నేను ప్రార్థన చేశాను, ప్రభు చెప్తేనే ఈ రకమైన నడిపింపులోకి వచ్చేస్తామంట. హల్లెలూయా. ఇక నీ ఫిజికల్ సిస్టమ్ పనిచేయదు. ఫిజికల్ సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే, నీ స్పిరిచువల్ లెవెల్స్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతాయో, ఓకే, ఈ ప్రేయింగ్ కానీ, రీడింగ్ కానీ, వర్షిపింగ్ కానీ, ఇది ఎప్పుడైతే మనం తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనం స్లోగా ఫిజికల్కి వచ్చేస్తామంట, శరీరంలోకి వచ్చేస్తాం. ఇక శరీరంలోకి వచ్చిన తర్వాత మన మాట విధానం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మన పాట విధానం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అపోస్తుల కార్యంకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యము, లెడ్ బై స్పిరిట్. హల్లెలూయా. అపోస్తుల కార్యము
అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఫిలిప్ ఒక దైవజనుడు. ఈజ్ ఎ ఎవాంజలిస్ట్. ఫిలిప్ ఈజ్ ఎ ఎవాంజలిస్ట్. ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్, బట్ ఈజ్ ఎ ఎవాంజలిస్ట్. ఎందుకంటే అతను రెండోది అపోస్తులులా. ఫిలిప్ అపోస్తులులా కాదా? అవునా? నాకు తెలిసినంతవరకైతే కాదు. జస్ట్ అడుగుతున్నాను నేను. అపోస్తులుడు కాదు. ఓకే, కానీ ఫిలిప్ ఎవరంటే పంచిపెట్టేవాడంట. ఈజ్ ఎవాంజలిస్ట్. ఎవాంజలిజం కంటే కింద ఫస్ట్ వర్క్ ఏంటంటే విధవరాలకి వాళ్ళకి ఆ సంఘంలో పంచిపెట్టేవాడంట. ఆ పనులు, చర్చిలో పనులు, అవన్నీ పనులు చేసే వ్యక్తి. ఓకే, అక్కడ అపోస్తులు ప్రార్థన చేస్తుంటే ఈయన పంచిపెట్టేవాడు అనమాట. అపోస్తులు అక్కడ హీలింగ్ ప్రే చేస్తుంటే ఆయన పంచిపెట్టేవాడు. ఆ రకమైన లైఫ్ స్టైల్ ఎవరు? ఫిలిప్. ఓకే, కానీ ఫిలిప్ అనుభవం ఎలా ఉందంటే, ఫిలిప్ యొక్క లైఫ్ ఎలా అయిపోయిందంటే పంచిపెట్టే వ్యక్తి. ఓకే, పంచిపెట్టే వ్యక్తి ఒక్కసారి ఆత్మచేత పట్టబడ్డ తర్వాత ఫిలిప్ లైఫ్ ఎలా అయిపోయిందంటే సూపర్ న్యాచురల్ లైఫ్ అయిపోయింది. ఓకే, అయితే అక్కడ పంచిపెట్టేవాడు ఒక్కసారిగా నడిపింపొచ్చి సమరయుల దగ్గరికి వెళ్ళాడంట. సమరయులు అంటే ఎవరు? అంటరాని వాళ్ళు. ఓకే, సమరయులు అంటే ఎవరు సార్? చెప్పండి, ఎవరు? అంటరాని వాళ్ళు ఆ కాలంలో. ఓకే, అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అంటే దేవుడు గొప్ప గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు ఫిలిప్ చేత చేయించుకున్నాడంట. అయితే ఫిలిప్ ఇచ్చిన సాక్ష్యము, సువార్త వలన ఓకే అపవిత్రాత్మలు, దయ్యాలు, రకరకాల అద్భుతాలు. అక్కడ ఒక మాట చూపిస్తా. 8వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యం 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగిన. హల్లెలూయా. అంటే ఫిలిప్ ఆ పట్టణంలోకి వెళ్ళడం వలన పట్టణానికి మొత్తం ఏమొచ్చిందండి? ఇది గ్రేట్ న్యూస్ నిజంగా. పట్టణానికి మొత్తం ఏమొచ్చిందంట? సంతోషం వచ్చిందంట. అంటే పట్టణం మొత్తం సంతోషించడం గల కారణం ఎవరు? ఫిలిప్. ఓకే, ఫిలిప్ ఆత్మచేత నడిపించబడ్డాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా సంతోషం వచ్చింది. ఆనందం రావడం గల కారణం ఏంటిదంటే ఓకే అక్కడున్న రోగులు కావచ్చు, అక్కడున్న దయ్యాలు పట్టిన వాళ్ళు కావచ్చు, కానీ కంప్లీట్ ఎలా జరిగిందంటే దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చేసిందంట అక్కడికి. హల్లెలూయా. ఓకే, ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారంట, పెరాసిస్ వచ్చిన వాళ్ళు, పక్షవాయువు వచ్చిన వాళ్ళు లేచి నడుస్తూ ఉన్నారంట. అంటే ఒక రకమైన ప్రభావాన్ని, హల్లెలూయా, ఫిలిప్ ఒక రకమైన ప్రభావం చేత ఆ ప్రాంతంలో నడిపించబడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక రకమైన ప్రభావం చేత. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా, యాజ్ ఎ బిలీవర్గా, ఓకే ఒక విశ్వాసిగా ఏ రకమైన సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ రకమైన సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలంట. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ పక్షపాతి కాదు. స్పిరిట్ ఆఫ్ గాడ్ వాళ్ళకి చేసి నేను నీకు చేయలేను అని చెప్పే వ్యక్తి కాదంట. ఓకే, నేను ఉజ్జీవింపబడాలి ప్రభా, నేను ఒక మంటగా మారాలి ప్రభా, నేను నిలబడాలి ప్రభా, నీ సాక్షిగా నేను నిలబడాలి ప్రభా అని మనము ఆశ, ఒక రకమైన ఆశను మనం కలిగి ఉంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ నేను లిఫ్ట్ చేస్తాడంట. స్పిరిట్ ఆఫ్ గాడ్ నేను లిఫ్ట్ చేస్తాడు. ఓకే, నేను నింపేస్తాడు. హల్లెలూయా. ఆ కోవకు చెందిన వ్యక్తి నేనే. ఎందుకు తెలుసా? ఎంతటి బలహీనమైన వ్యక్తినైనా సరే నువ్వు ఆశపడితే దేవుడు నిన్ను నిలబెట్టి దేవుడు కార్యాలు జరిగించుకోగలుగుతాడు. హల్లెలూయా. ఓకే, సో ఫిలిప్ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి గల కారణం ఏంటిదంటే ఫోకసింగ్.
అవి ఇస్తున్నాడు, అవి పంచిపెడుతున్నాడు, కానీ ఆయన ఫోకస్ ఎక్కడుందంట? వాళ్ళపైన ఉందంట. అక్కడ ప్రసంగిస్తున్న ఆ అపోస్తులు, పరిచయం చేస్తున్న అపోస్తుల పైన ఫోకస్ ఉందంట. ఇక్కడ పంచిపెడుతున్నా, అక్కడ చూస్తున్నాడు. అంటే ఏదో ఒక కోణంలో, అంటే తనకు ఇవ్వబడ్డ ఆ చిన్న దానిపైన తాను ఏం సార్ నమ్మకంగా పనిచేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైంది అనుకుంటా. దేవుని రాజ్యంలో ఈ రకమైన అనుభవం కలిగి ఉండాలంటే దేవుడు ప్రతి దాన్ని పరీక్షిస్తాడు, ప్రతి దాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంత పెద్ద హాల్ ఉంది, దీనిలో కొద్దిమందే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కాదు పరీక్షించేది, నన్ను పరీక్షిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాకు తెలుసు ప్రతిదీ. ఓకే, వీడు 100 మందికి వాక్యం చెప్పాడు కదా, 200 మందికి వాక్యం చెప్పాడు కదా, మరి ఇక్కడ 2-3 వాక్యం చెప్తాడా లేదా అని ప్రభు పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ 2 కాకపోతే ఒక్కరు వచ్చిన వాక్యం చెప్పాల్సిందే. ఎందుకంటే నన్ను ప్రభు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు పంపించాడు. హల్లెలూయా. నేను మనుషుల చేత నాకు ఒకరు మెసేజ్ పంపించి నేను అలా నడిపించబడే వ్యక్తిని కాదు అసలుకి. ఓకే, పరిశుద్ధాత్ముడు చెబితే నడిపించబడతా, లేకపోతే లేదు. ఆ రకమైన అనుభవం కలిగి ఉన్నాను. ఫ్రమ్ నా వయసు 16 సంవత్సరాల ఎప్పటి నుంచి నేను ఈ రకమైన అనుభవంలో కొనసాగుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నేను అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళాను. నేను 2 మీటింగ్కి వెళ్ళాను, నేను 500 మీటింగ్కి వెళ్ళాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే సూపర్ న్యాచురల్గా ఉంటుందండి. హల్లెలూయా. అందుకనే మనకి ఏదైనా కొద్దిగా దేవుడు ఇస్తున్నాడంటే ఆ కొద్ది దాంట్లో మన నమ్మకత్వం మనం చూపించాలి. ఆ 10 రూపాయల, ఆ 100 రూపాయల, ఆ 50 రూపాయల, ఆ 1,00,000 రూపాయల దాంట్లో నేను నమ్మకంగా చూపిస్తే దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తాడ. సో ఫిలిప్ ఆ రకమైన సూపర్ న్యాచురల్ అనుభవంలోకి వెళ్ళడం గల కారణం ఏంటిదంటే తాను ఏ బాధ్యత అయితే ఇవ్వబడిందో సంఘములో అది తన బాధ్యత నెరవేరుస్తున్నాడంట. ఒక పక్క ఆశ కలిగి ఉన్నాడంట, నేను కూడా చేయాలా, నేను కూడా వెళ్ళాలా, నేను కూడా వెళ్ళాలా. సో ఒకరోజు ఒక పిలుపు వచ్చింది, సమరయుల ప్రాంతానికి వెళ్తే సమరయులు మొత్తం ఆ పట్టణం మొత్తం ప్రభులోకి వచ్చిందంట. గ్రేట్, హల్లెలూయా. ఇంకా లోతైన విషయం నేను చెప్తాను ముందుకెళ్ళాక. ఒకసారి ఎక్కడికి వస్తారంటే, థ్యాంక్ యూ జీసస్, స్పిరిట్ లీడింగ్ వ్యక్తులు ఇలానే ఉంటారు, ఆత్మచేత నడిపించబడే వ్యక్తులు. హల్లెలూయా. థ్యాంక్ యూ. 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతోని చెప్పగా, ఫిలిప్పుతోని అపోస్తులైన పేతురు మాట్లాడుతున్నాడా, యోహాన్ మాట్లాడుతున్నాడా, దూత మాట్లాడుతుందా? చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రైజ్ గాడ్. అంటే అదనం చూడండి, ఫిలిప్కి దేవునికి చాలా లోతైన సావాసము లేదా అనుభవం కలిగి ఉన్నాడు. దూత వచ్చి మాట్లాడుతుందంటే అర్థమైంది ఫిలిప్ తన సొంతంగా నడిపించబడలే, ఎవరో అన్సీన్ హ్యాండ్, అన్సీన్ వ్యక్తి, ఓకే, అన్సీన్ స్పిరిట్ నడిపిస్తుంది ఫిలిప్ని. అందుకని ఇక్కడ జరిగిన అద్భుతాలన్నీ అయిపోయాయి. ఇక ఓకే, ఈ ప్రాంతానికి వచ్చాడు, సమరయులకు వచ్చాడు, ఈ పని అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోవాలంట? గజా, ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంట. ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి అని ఎవరు చెప్పారు? ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. చదవండి ఇప్పుడు. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలండి, నేను ఇది ట్రాన్స్లేషన్లో చూశాను, కానీ ఆ ట్రాన్స్లేషన్ వ్యక్తులు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఈజ్ ఏ ఆఫ్రికన్, ఇథోపియా ఫ్లైట్ ఉంటుంది, ఇథోపియా ఫ్లైట్ చాలా బాగుంటుంది ఫ్లైట్. అది నేను 2 సార్లు ప్రయాణం చేశాను, లేదు 3 సార్లు ప్రయాణం చేశాను. సూపర్ ఉంటుంది ఫ్లైట్ అది. ఇథోపియా అనే ఈజ్ ఏ ఆఫ్రికన్ మ్యాన్ అనమాట అతను. ఓకే, ఈ ధనాగారంలో, ఈ రాణి ధనాగారం అంతటిలో ఐథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము, అంటే అతను ధనాగారం అంటే ఫైనాన్షియల్ సంబంధించిన ట్రెజరర్ అనుకుంటా సార్, ట్రెజరర్. ఓకే, ఈ నపుంసకుడు ట్రెజరర్ అంట. అయితే ట్రాన్స్లేషన్లో చూస్తే ఈ ఇథోపియా ఈ వ్యక్తి
అసలు ఎందుకున్నాడో తెలియదండి. ఆ ట్రాన్స్లేషన్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళు కూడా అంత సర్చ్ చేసి చూశారు కానీ అది ఎందుకున్నాడో తెలియదంట. ఓకే, మేబీ రక్షించబడికి కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? ఆయన ధనాగారానికి రావడం ఏంది? నాకు తెలిసి ఆ ఇథోపియన్ ఆ నపుసకుని నమ్ముకున్నందుకే కావచ్చు ఆఫ్రికా దేశానికి సువార్త వెళ్ళిందేమో. ప్రైజ్ గాడ్. అది మనం గ్రహించలేం. ఓకే, సో ఫిలిప్తోని దూత మాట్లాడింది. ఇక్కడ 100 మంది పట్టణం మొత్తం సంతోషం కలిగింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్కడ లీడ్ చేస్తున్నాడంటే గాజా నడిపిస్తున్నాడంట, నపుంసకుని యుద్ధకు నడిపిస్తున్నాడంట. అయితే నేనేమంటున్నానంటే, అంటే ఒక వ్యక్తి దేవునికి ఒక లోతైన రిలేషన్షిప్ సావాసాన్ని ఏర్పరచుకోగలిగితే ఆ వ్యక్తిని దేవుడు ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్ళగలుగుతాడు, ఏ ప్రాంతంలోకైనా నిలబెట్టగలుగుతాడు, ఏ విషయంలో అయినా దేవుడు వాడుకోగలుగుతాడు, ఏ జాబ్ విషయంలో అయినా వాడుకోగలుగుతాడు, ఏ మందిరంలో అయినా, ఏ సువార్త పరిచయంలో కూడా దేవుడు వాడుకోగలుగుతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా నేను నడిపించబడుతున్నానా అనే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకుండాల. చెప్పండి, నాకుండాలని చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీ టైం నేనేమంటానంటే, వారానికి ఒక్కసారి కాదు, ఎవ్రీ టైం ఆర్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్. బైబిల్లో మనం చూస్తే ప్రతిసారి పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ కార్యాలు జరగలేదు. ఏ దైవజనుడు ఇక్కడి నుంచి అక్కడికి పోలే, ఏ వ్యక్తి ప్రవచించలే. హల్లెలూయా. కానీ అప్పుడు కనిపిస్తున్న నడిపింపు ఇప్పుడు కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నౌ వీఆర్ బిజీ ఇన్ ఫిజికల్ లైఫ్, వీఆర్ బిజీ. స్పిరిచువల్ కంటే ఫిజికల్గా మనం బిజీ ఉన్నాం. ఈ అనుభవాలను ఎక్కడికి పోతా ఉన్నాయి అసలుకి? ఇవన్నీ ఎవరి కోసం దాచబడి ఉన్నాయి? ఇన్ క్రైస్ట్ దోస్ హు ఆర్. యేసు క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ అనుభవాలు దాగున్నాయంట. అంటే ఈ దినం మనం కుటుంబంలో ఉన్నా మనకు ఆత్మ నడిపింపు కావాలా, మనం పని చేస్తున్నా మనకు ఆత్మ నడిపింపు కావాలా, మనం ప్రార్థన చేస్తున్నా ఆత్మ నడిపింపు కావాలా. హల్లెలూయా. ఒకరికి సువార్త చెప్పాలన్నా ఆత్మ నడిపింపు కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మనం ఈవెన్ స్టడీస్ అయినా వాట్ ఎవర్ నువ్వు వాడుకోగలిగితే, నువ్వు అడగగలిగితే, ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి ఆ ప్రభావానికి నువ్వు ఆ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఇవ్వగలిగితే స్పిరిట్ ఆఫ్ గాడ్ నేను డైరెక్ట్గా లీడ్ చేస్తానంట. అంటే ఇక్కడ అన్సక్సెస్ఫుల్ అనే మాట ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. నేను దీన్ని చేయలేకపోతున్నాను అని చెప్పడానికి వీల్లేదంట. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనే మాట ఉండదంట. హల్లెలూయా. నేను ఇంకా బంధకంలో ఉన్నట్టు అసలు ఉండదు ఆ మాట. నువ్వు ఇన్వైట్ చేయగలిగితే, అవకాశం ఇవ్వగలిగితే, హల్లెలూయా హల్లెలూయా, అవకాశం ఇవ్వగలిగితే, నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, తప్పు నీది, దేవునిది కాదు. నువ్వు అవకాశం ఇస్తే పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడు? నీ బిజినెస్ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసిన దైవజనుడికి హౌ టు ప్రిపేర్ ఏ కేక్ గురించి దేవుడు చెప్పిండంట. హౌ టు ప్రిపేర్ కేక్. ఆ కేక్ 10 రూపాయలు, కానీ ఆయన టర్న్ ఓవర్ లక్షల్లోకి వెళ్ళిపోయింది. అది ఆరంభించే ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగేదంట. ప్రతిసారి దేవుడు ఇలా చేయాలా, అలా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా. ఒకసారి ఏం కాదులే మనం మార్చేద్దాంలే అని అనుకొని ఒక్కసారి మార్చిందంట. ఎప్పుడు చూడలేని నష్టాన్ని ఆ రోజు చూశాడంట. ఎన్ని లక్షల్లో ఆ అప్పులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మరలా లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాడంట. ఎవరు కేక్ తీసుకోవట్లేదంట. ఇక ఎప్పుడైతే దాని సైజు అదంతా మార్చాడో కేక్ ఎవరు తీసుకోవట్లేదంట. అప్పటిదాకా ఆ కేకే కావాలా, ఆ కేకే కావాలా అన్నారంట. హల్లెలూయా. అంటే ఒక్కసారి స్పిరిట్ లీడింగ్లో మనం ముందుకెళ్ళగలిగితే ఇక మనల్ని దేవుడు ఎక్కడో విస్తరింపజేస్తాడు. అంటే ఏదైతే మొదట ఆరంభిస్తామో తుదకు వరకు మనం అది కొనసాగించాలా. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు అతనికి మళ్ళీ 1 నెల రోజులు పట్టింది అతను కోలుకోవడానికి. ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, మరలా నన్ను క్షమించు ప్రభు అంటే మళ్ళీ ప్రభు చెప్పిండంట, అట్లా కాదు దాన్ని ఎట్లా చేయాలంటే మరలా ఆ లక్షల అప్పు తీరిపోయి మళ్ళీ దాటిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వెరీ సింపుల్ థింగ్. ఆ చిన్న దానికి కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే దాన్ని చెప్పగలుగుతాడంట. దాని క్రియేషన్ దాన్ని ఎలా చేయాలో దేవుడు చెప్పగలుగుతాడంట.
హల్లెలూయా. మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే ముందు దేవుని కాదు, ముందు మనమే పోతాం. ముందు మనమే పోయి మనం అన్నీ రెడీ చేసేస్తాం మనం. హల్లెలూయా. కాదు కాదు కాదు, మనం దేవుని కుమారులం. చెప్పండి, సన్స్ ఆఫ్ గాడ్ అనండి గట్టిగా, సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యా, సన్ ఆఫ్ మేరీ, సన్ ఆఫ్, ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది ఫిజికల్, బట్ స్పిరిచువల్. హల్లెలూయా. ఆత్మకు శరీరానికి తండ్రి అయిన దేవుడు మన పరలోకమందున యేసుక్రీస్తు. ఓకే, ఆ రకమైన అనుభవంలోకి మనం వెళ్ళాలంట. అయితే ఈ ఫిలిప్ ఈజ్ ఏ డిఫరెంట్ పర్సన్. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదొక్కటి ఆశపడుతున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర ఒక 12-13 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఈ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది చదివాను. నేను ఎన్నోసార్లు ఈ అనుభవం కోసం ఆశపడితే కొన్ని అనుభవాలు నేను పొందుకున్నాను. ఇంకొక అనుభవం ఉంది, ఆ అనుభవం కోసం వెయిట్ చేస్తున్నా. 28వ వచనం చదవండి ఒకసారి. 28. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన లేదమ్మా, లేదు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఒక్క వ్యక్తి రక్షించబడడానికి ఫిలిప్ని ఎక్కడనో ఉన్న వ్యక్తిని ఇక్కడికి నడిపించాడంట. ఎక్కడనో ఉన్న ఒకడే వ్యక్తి రక్షించబడే. 100 మంది ఉన్నారు అక్కడ, లేదు. లక్షల మంది ఉన్నా, లేదు. వన్ పర్సన్. ఒక్క పర్సన్ని రక్షించడానికి, అంటే ఆ ఒక్క పర్సన్ పైన ఎంత ప్రణాళిక ఉందో, ఏ రకమైన ప్రణాళిక ఉందో, ఏ రకమైన దేవుని చిత్తం ఉందో నాకు తెలియదు. కానీ ఒక్క వ్యక్తి కోసం ఫిలిప్ని ఒక రకమైన సూపర్ న్యాచురల్ అనుభవంలోకి వెళ్ళిపోయాడంట. ఒక రకమైన సూపర్ న్యాచురల్ అనుభవం. సరే, ఇది ఎన్నోసార్లు మనం చదివాం. ఆ నపుంసకుడు వ్యక్తి రక్షించబడ్డాడు. ఓకే, నాకేమైనా నీళ్ళు ఆటంకంగా ఉన్నాయంటే ఇక్కడ నీళ్ళు లేవు అన్నాడు. ఓకే, నీళ్ళు అక్కడ ఉన్నాయి, బ్యాప్టిజం ఇచ్చాడు. కానీ ఎక్కడ చదువుదామంటే 39వ వచనం చదువుదాం ఒకసారి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. నేనేమంటానంటే ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను అంటే, ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పుని ఆత్మ కొనిపోయానంటే ఆత్మగన శరీరముగన చెప్పాలా? హల్లెలూయా. ఆత్మ కాదు, కొనిపోబడ్డాడంట. శరీరముతోనే కొనిపోబడ్డాడంట. అంటే సపోజ్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. నపుంసకుడికి అలా బ్యాప్టిజం ఇచ్చారంట. బ్యాప్టిజం ఇచ్చి బయటికి రాగానే అలా వెనక్కి తిరిగి చూసేసరికి ఫిలిప్ లేడంట, వెళ్ళిపోయాడంట. ఎక్కడ పోయాడు, ఎక్కడ కనిపించట్లేదంట. ఇక పోనీ నడుచుకుంటూ పోయే వ్యక్తి అయితే కనిపిస్తాడు కదా, అక్కడ వెళ్తున్నాడని. లేదు, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ కాదంట, శరీరముతోనే కొనిపోయాడంట. ఎంత గొప్ప అనుభవం తెలుసా ఇది. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు భూమి మీద, నాకు తెలిసిన కొంతమంది దైవజనులు ఈ రకమైన అనుభవంలో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇక్కడ ప్రసంగం చేస్తుంటే ఇదే టైం ఆ దేశంలో అక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ పబ్లిక్ మీటింగ్లో ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఒకేసారి 3 ప్రాంతాల్లో 3 దేశాలలో వాక్యం చెప్పాడు. 3 దేశాలలో ఒకేసారి టెస్టిమనీస్ ఉన్నాయి. ఒకేసారి 3 దేశాలలో వాక్యం చెప్పాడు. ఒక్క దగ్గర ఉండే. ఎవరు వాడుకుంటారు? స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఉండి ఆన్లైన్లో స్క్రీన్లు ఇవి కాదంట, డైరెక్ట్ బాడీ. ఒకేసారి ఇంకొక వ్యక్తి అయితే 7 దేశాల్లో కనిపించారంట. 7 దేశాలలో. మరి 7 దేశాలు ఎప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడే 7 దేశాలలో వాడబడ్డాడంట. ఒక దగ్గర ఉండే. మళ్ళీ
మళ్ళీ దీని యొక్క సాక్ష్యాలు ఏంటంటే వాళ్ళందరూ అక్కడ వాళ్ళు వాక్యం విన్నారుగా, దేశాలలో మీటింగ్స్లలో వాక్యం విన్నారు కదా, వాళ్ళందరూ లెటర్ రాశారంట. ఎక్కడ? హోమ్ అడ్రస్కి. మీరు ఇలా వాక్యం చెప్తున్నాం, నేను తాకబడ్డాను, నేను స్వస్థత పొందాను, నేను విడుదల, 100ల కొద్ది లెటర్స్ వచ్చాయంట. బా, ఏం అనుభవం అండి నిజంగా. ఇంకో దైవజనుడు అయితే అలా అలా దగ్గర దగ్గర ఒక 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. ఒక్కసారి కారులోకి డోర్ తీసి కారులో కూర్చున్నాడు, అంతే. ఇక కూర్చున్న ఒక సెకండ్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట. కూర్చున్న సెకండ్కే, కారు కూడా డ్రైవ్ చేయలే, కూర్చున్న సెకండ్కే ఇంట్లో ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ రకమైన అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతాడు, ఆశ కలిగి ఉంటే. హల్లెలూయా. స్పిరిట్ రేమ్గా కొనిపోవడం కాదు, నేను వెళ్ళగలుగుతాను. హల్లెలూయా. ఓకే, ఆత్మచేత నేను నడిపించబడతాను. ఓకే, నేను ఇక్కడనే ఉండి మీ ఊర్లో ఏం జరుగుతుంది అన్ని విషయాలు చెప్పడం చాలామంది విన్నారు, చూశారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అది కాదంట, ఇక్కడనే ఉండి అక్కడ ఇంకొకరు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఫిలిప్ స్పిరిట్ ఆఫ్ గాడ్ చేత ఖచ్చితంగా నడిపించబడుతున్నాడంట. హల్లెలూయా. సో మనము ఈ రకమైన అనుభవం కాకపోయినా మాట మాట్లాడడానికైనా ప్రార్థన చేయడానికైనా యూ నీడ్ టు అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోవాలంట. స్పిరిట్ ఆఫ్ గాడ్ నడిపిని నువ్వు ఆసక్తిగా నువ్వు అవకాశం ఇవ్వాలంట. హల్లెలూయా. ప్రభా, నాకు ఈ అనుభవం కావాలా, నాకు ఈ రకమైన అనుభవంలోకి నేను వెళ్ళాలి ప్రభా. ఓకే, ఎన్ని రోజులు మనం జీవిస్తూ ఉంటాం, అవును కదా. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం జీవించగలిగితే ఎలా ఉంటుందంటే, ఇక నాలో లైఫ్ ఉందా లేదా అన్నదే ఫీల్ అవుతాం మనం. హల్లెలూయా. నా మాట అర్థమైంది అనుకుంటా. కొన్నిసార్లు నేను అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. ఈ అనుభవాలన్నీ చూసి ఒకసారిగా మనం కామ్గా ఉంటే కూర్చోబుద్ధి కాదు, నిలబడబుద్ధి కాదు, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి వాక్ చేయాలా. హల్లెలూయా. సో క్రీస్తు మనకి ఈ రకమైన ఆధిక్యత మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. నువ్వు ఆ చిన్నదానికి, ఆ చిన్న చిన్న విషయాలకి నువ్వు భయపడి, బాధపడి, దుఃఖపడి, అది ఇది కమౌచ్. హల్లెలూయా. దాని నుంచి బయటికి రావాలా. దేవుడు నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రాబ్లం ఏంటిదంటే మనమే వాడుకోవట్లేదు. హల్లెలూయా. నువ్వు చింతించేదానికి ఇచ్చే అవకాశాన్ని, ఆ సమయానికి ఈ ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలుగుతాడు దాని విషయంలో. హల్లెలూయా. ఆ సమస్యకి ఆ పరిష్కారము దేవుడిచ్చి నేను కూర్చోబెట్టి నేను నడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఆ అనుభవాలు ఉన్నాయి, ఆ ప్రత్యక్షతలు ఉన్నాయి. ఓకే ఓకే. సో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇతను ఆత్మచేత నడిపించబడుతున్నాడా లేకపోతే శరీరానుసారంగా నడిపించబడుతున్నాడా ప్రజలు గుర్తించగలుగుతారు. హల్లెలూయా. అందుకే నువ్వు నడుస్తున్నప్పుడైనా, నువ్వు మాట్లాడుతున్నప్పుడైనా ప్రజలు గుర్తిస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి ఇతరులతోని ఒక ఏదైనా చర్చ చేస్తున్నా వాళ్ళు గ్రహించాలంట, స్పిరిట్ ఆఫ్ గాడ్ నీలో పనిచేస్తున్నాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ నీతో పనిచేస్తున్నాడు. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ నీతో ఉన్నాడు. ఏదో నిన్ను క్యారీ చేస్తుంది. ప్రజలు సాక్ష్యం ఇవ్వాలంట. హల్లెలూయా. ప్రసంగాలు ఏముంది, అక్కడ ఇక్కడ అన్నీ మిక్స్ చేసి చెప్పేసి ప్రజల్ని కొద్దిసేపు సంతోషపరచవచ్చు. ఆ ప్రసంగాలు కాదు కావాల్సింది, ప్రజలు తాకబడాలా. హల్లెలూయా. ప్రజలు పట్టబడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రసంగం వారి జీవిత కాలమంతా కూడా మార్చేయాలంట. దేవునికి స్తోత్రం. వాళ్ళ లైఫే చేంజ్ కావాలా. హల్లెలూయా. ఎందుకు ఈ దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నా అంటే ఈ అనుభవంలోకి రావాలంట. లెడ్ బై స్పిరిట్. చెప్పండి, లెడ్ బై స్పిరిట్ అంటే, లెడ్ బై స్పిరిట్. హల్లెలూయా. నువ్వు ఈ అనుభవంలోకి వస్తే నువ్వు అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో నీ దైవజనుడు నీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. హల్లెలూయా. చాలామంది నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు ఆత్మచేత ప్రేరేపించడి ఒక వారం రోజుల ముందే దర్శనాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కలిసిన వాళ్ళు, పర్సనల్గా కలిసిన వాళ్ళు. ఎందుకంటే గాడ్ నీకు గైడెన్స్ ఇస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు. ఎందుకు? నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఓ చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు, ఆత్మీయంగా ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు.
కాబట్టి నువ్వు ఆ రకమైన ఆశ కలిగి ఉంటే దేవుడు ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఒకవేళ ఆత్మ అనుభవం లేకపోతే ఆత్మ అనుభవం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒక పని చేయాలి తెలుసా, ఈ సమస్యలన్నీ పక్క పెట్టేసి ముందు దీనికోసం నువ్వు ప్రార్థన చేయాలా. ఐ నీడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐ నీడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ నీడ్. ఓకే, అపోస్తులు కూడా వాళ్ళు ఆ ఆత్మ నింపుదల జరిగిన తర్వాతనే వాళ్ళ పరిచర్య అంతా మారిపోయింది. అప్పటిదాకా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి ఆత్మ అనుభవంలోకి వచ్చి ఆత్మచేత నడిపించబడ్డారో వాళ్ళు కొన్ని లక్షల మందిని ప్రభు కోసం సంపాదించారంట. వాళ్ళు లక్షల మందిని ప్రభు కోసం సంపాదించారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి చదవండి మళ్ళీ 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. ఫిలిప్ అని అయిపోయింది. అక్కడ ఒక బాధ్యత ప్రభు ఇచ్చాడు. ఓకే, ఆత్మ వచ్చింది, వాడుకున్నాడు, అయిపోయింది. సో నపుంసకుడు ఒకవైపు వెళ్ళిపోయాడు, ఫిలిప్ ఒకవైపు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. స్పిరిట్ లైఫ్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. ఎజికెల్కి వద్దాం, ముగిస్తాను ఒక 10 నిమిషాల్లో. ఎజికెల్ 3వ అధ్యాయం. ఎజికెల్ అనే వ్యక్తి కూడా ఇతను మనకు అర్థం కాదు. శరీరంలో ఉన్న వ్యక్తికి ఎవరికి అర్థం కాదు. ఆత్మానుసారంగా ఉండే వాళ్ళకే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి. ఈజ్ ఎ డేంజరస్ మ్యాన్. ఎజికెల్ ఈజ్ ఎ డేంజరస్ మ్యాన్. హల్లెలూయా. ఎవరితో పెట్టుకున్నా ఎజికెల్తో పెట్టుకోలేము మనం. హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఈయనకున్న అనుభవం ఎలా ఉంటుంది తెలుసా. సపోజ్గా ఇప్పుడు ఇక్కడున్న అమ్మగారితో నేను మాట్లాడుతున్నా, ఎజికెల్ అనుకోండి, అమ్మగారితో మాట్లాడుతూనే ఉంటాడు. అలా మాట్లాడుతుంటేనే అక్కడ పరలోక దర్శనాలను చూస్తూనే ఉంటాడు. అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఎజికెల్ సెకండ్స్లో మాట్లాడుతూనే ఉంటాడు. హలో హాయ్ అని మాట్లాడుతూనే ఉంటాడు. పరలోకపు యొక్క గుమ్మాలు, రకరకాల అనుభవాలు. ఆయన ఇక్కడ మాట్లాడుతుంటాడు, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. డిఫరెంట్ మ్యాన్. అర్థం చేసుకోవడానికి 10 సార్లు చదవాలి ఇది ఎజికెల్. హల్లెలూయా. ఒకసారి చదవండి 3వ అధ్యాయం 12వ వచనం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. ఒక్కసారి మళ్ళీ చదవండి. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. ఇప్పుడు ఎత్తుకొని పోగా అంటే ఏంటిది చెప్పండి. శరీరంలో ఆత్మను తీసి బయటికి తీసుకెళ్తున్నాడా? లేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఎత్తుకొని పోగా. ట్రాన్స్లేషన్ వచ్చిందేమో అట్లా. కొనిపోగా, అక్కడ కొనిపోగా వచ్చింది, ఇక్కడ ఎత్తుకొని పోగా వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడున్న అనుభవం ఏంటిది? ట్రాన్స్పోర్ట్ ఇన్ ద స్పిరిట్. ట్రాన్స్పోర్ట్. హల్లెలూయా. ట్రాన్స్పోర్ట్ అంట. అలా తీసుకోపోతుండ. ఇక్కడ మాట్లాడుతూనే తీసుకుపోయాడంట. మాట్లాడుతూనే తీసుకుపోయాడు. ఎత్తుకొని పోయినంట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్ముడు ఎజికెల్ ద్వారా ఏదో చెప్పాలనుకుంటాడు, ఏదో చూపించాలనుకుంటాడు ఎజికెల్కి. హల్లెలూయా. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు అయితే అలా రూమ్లోకి వెళ్ళి అలా గడబెట్టేసరికి వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో బాడీ అక్కడ ఉండి, కొంతమంది అయితే బాడీతో కూడా పోయారు పరలోకానికి చాలామంది. కొంతమంది బాడీ అక్కడనే ఉండి స్పిరిట్ వెళ్ళిపోయింది చాలామంది. ఒక రోజు దైవజనుడు ఉన్నాడంట, భార్యతో చెప్పిండంట, నేను వారం రోజుల వరకు టూర్ వెళ్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంట. అతను అంటే ఆ టూరే కదా, సరే ఫోన్ చేయొచ్చు, ఫోను అవన్నీ కాదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా రూమ్ దగ్గరికి ఎవరు రావద్దు, తొంగి కూడా చూడొద్దు అన్నాడంట. 7 days హీజ్ ఇన్ హెవెన్. 7 రోజులు పరలోకంలో ఉన్నాడంట. 7 రోజులు పరలోకంలో. ఆ 7 రోజులు బాడీ ఎక్కడ ఉంది తెలుసా? అదే రూమ్లో ఉంది బాడీ. 7 days. భయపడి భార్య చూస్తూ ఉందంట. చూస్తే బాడీ ఎక్కడనే ఉంది. ఆయన బయటికి రావట్లేదు, భోజనం చేయట్లేదు, వాటర్ తాగట్లేదు, ఏం లేదు. టోటల్ బాడీ అక్కడ ఉంది, గ్లోరీలో ఉంది. అంటే బాడీ అక్కడ ఉత్తగలేదు. అక్కడ 2 ఏంజల్స్ ఉన్నాయి అక్కడ. బాడీ అక్కడ ఉంది.
7 days హెవెన్ మొత్తం ఎంజాయ్ చేసి వచ్చిన ఆయన. దేవుడు అతన్ని ఆ రకంగా తృప్తిపరిచినట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసి ఇంకొక మ్యాన్ ఏంటి తెలుసా, ఆయన సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయని 365 డేస్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఆయన హెవెన్లీ ప్రత్యక్షత. ఆయన రోజు ఏం లేదు, ఇక రావాలా బయటికి 6 o'clockకి భోజనం చేయాలా, మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోవాలా. రూమ్లోకి వెళ్ళిపోయినట్టు ఎక్కడ పోతాడు ఆయన పడుకున్నాడంటే మళ్ళీ పర్లోకి వెళ్ళిపోతాడు. ఎవ్రీడే హెవెన్లీ విజిటేషన్. అది వా ఏం లైఫ్ అండి నిజంగా, అది ఏం లైఫ్ అది. ఎవ్రీడే బ్రదర్, ఇవన్నీ మీరు బాగా చెప్తున్నారు, అది వాళ్ళ కోసం, ఎవరి కోసం కాదు, నీ కోసం కూడా ఉన్నాయి, మన కోసం కూడా ఉన్నాయి. మనం ఈ రకమైన జీవితంలోకి రావాలా, న్యాచురల్ సిస్టమ్ నుంచి బయటికి రావాలా. చెప్పండి, న్యాచురల్ సిస్టమ్ అనండి, న్యాచురల్ మైండ్ అండి. కార్నల్ మైండ్ అంటే ఏంటిదండి సార్? కార్నల్ మైండ్ అంటే ఏంటిది? కార్నల్ మైండ్ అటు ఇట ఇది కరెక్ట్ సార్. స్థిరత్వం, కార్నల్ మైండ్ దీంట్లో ఉండొద్దు అంట మనం. దీంట్లో ఉండదు, న్యాచురల్ సిస్టంలో న్యాచురల్ మైండ్ సెట్ ఉండదు. హల్లెలూయా. 365 డేస్ అండి, 365 డేస్. ఓ 15-20 రోజులు ఆయన బయటికి కూడా రాలేదు తెలుసా. వాళ్ళ మదర్ ఫాదర్ ఇట్లా వెయిట్ చేస్తున్నారు, ఇట్లా ఆ రూమ్ దగ్గరనే వెయిట్, ఒక అటో కుర్చీ ఇటో కుర్చీ చేసుకుని కూర్చున్నారు. ఇక వస్తాడు కావచ్చు, లేడు. 15 days హీజ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అంటే మనం నిజంగా ఆశపడితే దేవుడు ఏ రకమైన అనుభవాన్ని కూడా మనకు ఇవ్వగలుగుతాడు, చూపించగలుగుతాడు. మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే ఆ చిన్నదానికే కొట్లాడతాం మనం. ఆ డబ్బులు రాకపోవడం, ఆ డబ్బులు, అది జాబు, ఇవి. అరే దీనికంటే గొప్ప స్థాయి మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం డెవిల్ కూడా ఇవిట్లో మనల్ని బిజీ చేస్తుంది, దీన్ని బిజీ చేస్తుంది. ఒకసారి దీని నుంచి మనం బయటకు రాగలిగితే మనం ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. వండర్ఫుల్ లైఫ్ అది, నిజంగా వండర్ఫుల్ లైఫ్. ఓకే, ఇంతకుముందు ఐ సా ఎజికెల్, అందుకే చెప్తున్నాను, అది భలే ఉంటుంది నిజంగా. చదవండి అమ్మా, చదవండి 12వ వచనం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. అంటే ఇతను ఇప్పుడు ఎర్త్లో ఉన్నాడా? ఆత్మ కొనిపోయినప్పుడు ఎర్త్లో ఉన్నాడా? చెప్పాలి ఎవరన్నా. లేదు, ఎక్కడో ఉన్నాడు ఆయన. ఓకే, సో ఆయన ఎక్కడో ఉండేసరికి ఏం వాయిస్ వస్తుందంట వెనుక నుంచి? మనకు ప్రభువునకు స్తోత్రం కలుగునుగాక అనే శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనక పలుకుట నేను వింటిని. అసలు నిత్యము పరిశుద్ధుడు అని దూతలు ఎక్కడ పొగుడుతాయంట ఆయనని? ఇన్ హెవెన్లీ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఈజ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. పరలోక స్థానంలో ఆత్మ కొనిపోయిందంట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ దీనిలో కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు. ఇక్కడ అదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. నువ్వు ఆత్మ అనుభవంలోకి వస్తే ఎలా జరుగుతుందో నువ్వే చెప్తావు. హల్లెలూయా. ఇది తప్పు కదా, అది తప్పు కదా, కాదు. పరిశుద్ధ ఆత్మ తీసుకుపోయాడంటే అది పరిశుద్ధాత్మ యొక్క పని, ఇతని పనా? లేదు. హల్లెలూయా. మన జీవితంలో ఒక విషయం చెప్తా. నీ జీవితంలో దేవుడు కొన్ని ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేస్తాడు. అవి అన్నిటితో పంచుకోవాల్సిన అవసరం లేదు, కొన్నే పంచుకోవాలా. ఎందుకు తెలుసా? కొన్ని ఎక్కడ పడేద్దంట ముత్యాలు? చెప్పాలా? ఎక్కడనో పడేయద్దు. హల్లెలూయా. ఎక్కడనో పడేయద్దు. అవి వేరుకోవంట, వాళ్ళకి ఏం అర్థం కాదంట. తొక్కేస్తానంట. తొక్కేసేంటి దాన్ని ఏమంటారు, ఇంకో కౌంటర్ ఇస్తారు. అది అట్లుంది కదా, ఇది ఇట్లుంది కదా. సింపుల్గా అర్థం చేసుకోవాలా. నీలో దేవుడు ఏదైనా ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు, లేదా ఒక గొప్ప దర్శనం చూపించాడు అని అంటే అది ఆత్మ అనుభవం కలిగిన వ్యక్తే దాన్ని విప్పగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఓకే, ఆత్మ అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా జరుగుతుంది, అలా ఇలా జరుగుతుంది అన్నారు. అలా ఇలా జరుగుతుంది, అట్లెందుకు జరుగుతుంది? హల్లెలూయా. ఓకే, చెప్పండి. యేసయ్యా నాకు ఈ రకమైన అనుభవాలు
కావాలా? న్యాచురల్ సిస్టమ్ కాదు ప్రభువా, సూపర్ న్యాచురల్ సిస్టమ్ నాకు కావాలా. హల్లెలూయా. సో ఇప్పుడు ఎజెకియల్ ఎక్కడ ఉన్నాడంటే ఆత్మ చేత కొనిపోబడి, అంటే ఎందుకు ఈ ఆత్మ నడిపింపు చెప్తున్నానంటే ఈ లైఫ్ మనం మెయింటైన్ చేయాలా. ఈ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రతి చిన్న విషయంలో ఆత్మ నడిపింపు కోసం వెయిట్ చేస్తే ఇది నీకు అలవాటైపోయి పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి నువ్వు వచ్చేస్తావు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా కొత్త విషయాలు నీ ద్వారా జరిగించాలనుకుంటే దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. నాకు కలిగిన కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవి చెప్తే కొన్ని రిజెక్ట్ చేస్తారు మీరు. దేవునికి స్తోత్రం. చదవండి 13వ వచనం. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు, గొప్ప సందడి జరుగుతున్నట్లుగా నాకు వినబడెను. ఇవి ఎక్కడుంటాయి తెలుసా అండి? ఇది చెప్తున్న 4 జీవులు ఎక్కడుంటాయి? ఇవి థ్రోన్ ఎక్కడుంటాయి? ప్రభు యొక్క సింహాసనం యొద్ద ఉంటాయంట ఇవి. అంటే ఇప్పుడు ఈ ఎజెకియల్ ఎక్కడున్నాడు? ప్రజెంట్ ఎక్కడున్నాడు? ఈజ్ ఇన్ హెవెన్, పరలోక స్థానంలో ఉన్నాడంట. ఓకే, ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు కదా. చదవండి ఇప్పుడు 14వ వచనం. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఎందుకు ఈ విషయం జరుగుతుందంటే ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అతను ఏమంటాడు? జీర్ణించుకోలేకపోతున్నా అంటారా? జీర్ణించుకోలేకపోతున్నాడంట. హల్లెలూయా. ఒక రకమైన ఫియర్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఏంది కొత్త విషయాలు, ఇవన్నీ కొత్త విషయాలు. థ్యాంక్ గాడ్ ఎజెకియల్ చూడడం బట్టే ఇది మనం అలాంటివి ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అంటే ఎజెకియల్ని వాడుకున్నది ఎందుకు తెలుసా? మన కోసమే. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి బైబిల్ చదువుతున్నారో ఎజెకియల్ గ్రంథం, వాళ్ళకు తెలియపరచడానికి ఒక్కరికి అనుభవాన్ని ఇస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అలాగా ఈ అనుభవం, ఈ వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేసిన ఎంతోమంది ఈ రకమైన అనుభవాన్ని పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి ఇది, ఎంత గొప్ప అనుభవం నిజంగా. థ్యాంక్ యూ లార్డ్. వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా నా ఆత్మలో గొప్ప సంతోషాన్ని నేను కలిగి ఉన్నా. హల్లెలూయా. ఐ ప్రేడ్ సో మెనీ టైమ్స్. నేను ప్రార్థన చేశాను సో మెనీ టైమ్స్, గంటల కొద్ది ఇలాంటి విషయాల కోసం నేను ప్రార్థన చేసిన. దేవుడు రకరకాల అనుభవాలు కూడా ప్రభు తీసుకెళ్ళాడు నాకు, రకరకాల అనుభవాలు కూడా. ఎందుకు తెలుసా? అవన్నీ మనకు కలగాల, అవన్నీ జరగాల మనకి. ఓకే, చూడండి, మనము ఒక మాట చెప్తా. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? మనం సార్ ఎక్కడికి పోతాం? సింపుల్గా చెప్పండి, పరలోకం పోతామని. నరకం గురించి మర్చిపోండి, మనకి ఎందుకు లేదు, మనం పోలే అవి. అటు పోతాము ఇటు పోతాం, ఎటు మనం దేవునికి స్తోత్రం కరెక్ట్గా ప్రభు దగ్గరనే ఉంటాం మనం. హల్లెలూయా. అయితే నేనేమంటానంటే చనిపోయిన తర్వాత పరలోకం మనం పోతాం కదా, ఖచ్చితంగా పోతాం కదా. ఆశ కలిగి ఉంటే దేవుడు ఒకసారి చూపించడానికి ఏమవుతుంది? మన ఇల్లే కదా అది. హల్లెలూయా. మన తండ్రి ఉండే స్థలము కాబట్టి, మనం కుమారులం కాబట్టి, ప్రభువా ఎప్పుడో కాదు ప్రభువా, ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నా, రా కమ్ అంటాడంట. హల్లెలూయా. ఓ దైవజనుడు ఇట్లే వాక్యం చెప్తున్నాడంట, అందరూ చూడండి, ఇట్లే వాక్యం చెప్తున్నాడంట. ఎప్పుడో ప్రార్థన చేశాడు, ఐ నీడ్ ఏ హెవెన్లీ విజిటేషన్ ప్రార్థన చేశాడంట. సో ఇంకొక అరగంట అయితే వాక్యం చెప్పాలి, మీటింగ్కి వెళ్ళి ఇట్లా హోటల్ రూమ్లో ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ వాక్యం చెప్పాలా. అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు అట్లా వాక్యం చూసుకొని చదువుతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఎగ్జాక్ట్లీ ఇదే లైట్ కింద ఉన్నాడు, ఇలా ఫోకస్ లైట్ ఉందంట. ఆ లైట్ కిందనే ఉండి ఇలా చదువుతున్నాడంట. సడన్గా వాయిస్ ఆఫ్ గాడ్ వచ్చి అందులో నుంచి ఎందుకో ఇలా చూశాడంట. ఇలా చూస్తున్నప్పుడే తన స్పిరిట్ అందులో నుంచి వెళ్ళిపోయిందంట. అందులో నుంచి వెళ్ళిపోయి ఆయన ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో ఉన్నాడంటే హెవెన్లో ఉన్నాడంట, హెవెన్లీ ప్లేసెస్లో ఉన్నాడంట. ప్రభు మాట్లాడుతున్నాడంట, ప్రభు ఆ విషయాలు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడంట. అక్కడ ఉన్న చెట్ల విషయంలో, అక్కడ ఉన్న లోతైన మర్మాలు చెప్తూ ఉన్నాడంట. చెప్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇతను ఏమన్నాడంటే, ప్రభువా నాకు
టైం అవుతుంది, నేను వాక్యం చెప్పాలన్నాడట. వెళ్తావా అన్నాడట. సరే వెళ్ళు అన్నాడట. వెళ్ళు అన్నప్పుడే సరే నేను వెళ్తా అన్నప్పుడే ఇమ్మీడియట్గా మళ్ళీ దాంట్లో నుంచే తన బాడీలోకి తన స్పిరిట్ వచ్చేసేది. టైం చూస్తే ఓన్లీ 5 minutes అయిందంట. మరలా కొన్ని రోజులు ఏడ్చాడు ఆ అనుభవం కోసం. ఆ మాట అర్థమైందా? ఆ అనుభవం కోసం కొన్ని రోజులు ఏడ్చాడు. మళ్ళీ ప్రభా ఒక్క సెకండ్లో నేను పోగొట్టుకున్నాను కదా, ఒక్క సెకండ్ అని. ప్రభు చెప్పాడా పొమ్మని? ఇతను చెప్పాడు వాక్యం టైం అయింది. ప్రభు తెలియదు వాక్యం చెప్పాలా లేదా అనేది. కొన్ని రోజులు మళ్ళీ ఏడ్చాడు. తర్వాత మళ్ళీ దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఈ ఆత్మ అనుభవం కొన్నిసార్లు దేవుడు కొనిపోబడుతున్నప్పుడు ఎన్నోసార్లు అవుట్ ఆఫ్ ద బాడీ ఎన్నోసార్లు నేను వెళ్ళాను. ఫస్ట్ అయితే భయమేది, తర్వాత దేవుడు ఆ రకమైన కృపనిచ్చి ప్రభు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే యేసు క్రీస్తు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రకమైన అనుభవంలోకి రావాలా. డే బై డే యూ నీడ్ టు గ్రో. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేయడం, ఏదో వాక్యం చేయడం, వర్షిప్ చేయడం లేదు. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ థింగ్స్. అసాధారణమైన విషయాలని, అసాధారణమైన అన్సీన్, చెప్పండి, చూడని అనండి, ప్రజలు చూడని అనండి, దాన్ని మనం అనుభవించాలా, అవి మనం చూడాలి. హల్లెలూయా. చెప్పండి, స్పిరిచువల్ ఐస్ అనండి. నువ్వు యేసు క్రీస్తు నందు ఎప్పుడైతే రక్షించబడ్డావో నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. నాకేం కనిపించట్లేదు బ్రదర్ అంటే ప్రార్థన చేయి, ఓపెన్ అవుతాయి అవి. హల్లెలూయా. ఎప్పుడు నాకు వెలుగు కనిపించింది, లైట్ వచ్చిపోయింది కాదు, లైట్ కాదు, దూతలు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రత్యక్షం కావాలా దేవుని మహిమ వచ్చి. హల్లెలూయా. నా రూమ్లో కొన్ని 100 సార్లు దేవునికి స్తోత్రం అలా నడుచుకుంటూ పోయింది. ఎన్నోసార్లు మాట్లాడింది. అంటే ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ చర్చ్ మిస్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘం మిస్ అవుతుంది. ఏదో మోటివేషనల్ దానిలోకి వెళ్ళిపోతున్నారు. లేదు, స్పిరిట్ ఆఫ్ గాడ్ కంట్రోల్లోకి రావాలా, పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి రావాలా. హల్లెలూయా. ఈ మధ్య ప్రసంగాలు ఎలా అయిపోయినాయి? మోటివేషనల్ ప్రసంగాలు అయిపోయినాయి. లేదు, ఈ అనుభవంలోకి నడిపించే ప్రసంగాలు కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు దేనికోసమైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఏది మన కోసం పెట్టి ఉన్నాడో దాన్ని అనుభవించడానికి ప్రసంగాలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవునితో ఒక సావాసాన్ని, సంబంధాన్ని పెంచే ప్రసంగం ఒక్కటి చాలు, 100 అవసరం లే. చెప్పండి, ఒక్కటి కావాలా 100 కావాలా? ఒక్కటి కాదు, ఒక్కటి చాలు. ఆ ఒక్కటి జీవితాంతం కొనసాగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చదవండి, కింద చదవండి, ముగిస్తాను నేను. 14వ వచనం. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. స్ట్రెంత్ అన్నమాట. హస్తము వచ్చిందంటే ఏమొచ్చిందంటే బలం వచ్చిందంట. కొంతమంది మనం యోహానులో మనం చూస్తే అది చూడగా నేను చచ్చిన వాని వాళ్ళే విన్నావా? యోహాన్ అంటాడు, ఆయన చూడగా చచ్చిన వాని వాళ్ళే. అవి తట్టుకోలేక, ఆ అనుభవాలు తట్టుకోలేక పౌలు కూడా అంటాడు, హెచ్చిపోకున్నట్టు ముళ్ళు అంటాడు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కానీ చూశాడంట, ఇంతదా వచ్చేసిందనమాట, తట్టుకోలేకపోతున్నాడు. హస్తం ఎందుకు వచ్చిందంటే స్పిరిచువల్లీ, ఫిజికల్లీ స్ట్రెంగ్త్ అనమాట, బలం వచ్చిందంట. మళ్ళా ఈ ఎజికల్ మళ్ళీ మీరు చదువుతూ ఉంటే చచ్చిపోయినప్పుడు మళ్ళీ దేవుడు నిలబెట్టిండంట. హల్లెలూయా. చదవండి. నేను కెబారు నది దగ్గర. ఎక్కడ ఉన్నాడు? కెబారు నది. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వచ్చిండు ఆ స్థలంలో నుంచి, హెవెన్ నుంచి వచ్చిండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నది. నది అంటే ఎక్కడ? మీద పారేదా కింద పారేదా? కెబారా అంటే పరలోకంలో ఉంటుందా కింద ఉంటుందా? సో హెవెన్లీ ఆ ట్రాన్స్పోర్ట్ అదంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే కెబారి నది దగ్గరికి వచ్చిందంట. చదవండి. తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారి దగ్గరకు వచ్చిందంట. వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయు కదలకియు నున్నవాడునై 7 దినములు వారి మధ్య నుంటిని. ఎందుకు ఏమైంది చెప్పండి ఇప్పుడు? నాతో ఫ్లో అవుతున్నారా? ఎందుకు ఏమైంది? 7 దినాలు మాట్లాడకుండా ఉన్నాడంట. కాపురం బంధింపబడ్డ వాళ్ళ దగ్గరకు వచ్చాడంట.
7 days మాటలు లేకుండా వై చెప్పాలా? హి సా, మాటలు రాకుండా చెప్పలేకుండా గొప్పదాన్ని అతను ఎజికల్ చూశాడంట. ఆయన ఇంకా దేంట్లో ఉన్నట్టు? ఇప్పుడు మాటలు రావట్లేదు, చెప్పలేకపోతాడంటే దేంట్లో ఉన్నట్టు? ఈజ్ ఇన్ హెవెన్. అవునా కదా? అంటే ఇంకే కొంతమంది చూసారా, ట్రైన్లో ప్రయాణం చేసి 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 ఇంట్లోకి వచ్చినాక పడుకుంటే కూడా ఏమొస్తుంది? నా మాట అర్థమైంది ఎవరికైనా? ట్రైన్లో ఒక 2-3 రోజులు ప్రయాణం చేసి ఇంట్లోకి వచ్చి పడుకుంటే ఏమవుతుంది? సేమ్ అదే షేకింగ్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నట్టు? నువ్వు ట్రైన్లో ఉన్నట్టు. ఫ్లైట్లో ప్రయాణం చేసి చేసి ఇంటికి వస్తే ఏమవుతుంది? ఇంకా ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్ వేమ్లో అతను నడిపించబడ్డాడు కాబట్టి అతను ఇంకా దేంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది? హిజ్ ఇన్ స్పిరిట్. ఏమి చెప్పలేకుండా మాట్లాడలేకుండా అంట. హల్లెలూయా. అంటే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఆత్మచేత నడిపించే కృపను దేవుడు ఇవ్వగలుగుతాడంట. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ లీడింగ్ ఇన్ స్పిరిట్, ఐ డోంట్ నో. ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా లేదా అనేది నిన్ను ప్రశ్న చేసుకొని నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రయత్నం చేయి. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప గొప్ప అనుభవాలను ప్రభు మనకిచ్చాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకమైన అనుభవంలోకి యేసుక్రీస్తున్న ప్రతి ఒక్కరిని నడిపించగలుగుతాడంట. నువ్వు పరలోక దర్శనాలు చూడాలన్నా కాదు, నువ్వే చూడాలా. పొందుకోవాలా, నువ్వే పొందుకోవాలా. నేను చూడగలుగుతానా? నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేను చూడగలుగుతానా? ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు. ఆయన వచ్చి నీతో మాట్లాడతాడా? ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాబ్రియేలు అక్కడ ఉన్న ఎవరు? ఆయన పేరేం పేరు? గాబ్రియేలు ఎవరి దగ్గరికి వచ్చింది? ఆయన దగ్గరికే వచ్చింది. నా దగ్గరికి వస్తుందా? లేదు. నువ్వు అడగగలిగితే, ఆశపడగలిగితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ప్రభు చెప్పగలుగుతాడు. గాబ్రియేలు వాడుకోగలుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ఐ సా సో మెనీ టైమ్స్ మిఖాయల్. ఎన్నోసార్లు నేను చూసాను, ఎన్నోసార్లు మాట్లాడాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అడగకపోతే నువ్వు పొందుకోలేవు, నువ్వు ఆశపడకపోతే నువ్వు పొందుకోలేవు. న్యాచురల్ సిస్టమ్కి అంకితం అయిపోతావు. చెప్పాలా? న్యాచురల్ సిస్టమ్ కావాలా? సూపర్ న్యాచురల్ సిస్టమ్ కావాలా? స్పిరిచువల్ సిస్టమ్ కావాలా? హల్లెలూయా. ఆ మాట అర్థమైందా? సో ట్రై టు చేంజ్, ట్రై టు ప్రే ఎవ్రీ డే. దేనికోసం ప్రార్థన చేయండి ప్రతి దినము. హల్లెలూయా. స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, అందుకేమంటానంటే ఈ రకమైన ప్రార్థన ప్రతిదినం కావాలా, ప్రతిదినం మనం చేయాలి. హల్లెలూయా. చిన్న దానికి చిన్నపిల్లలు నాకు చాక్లెట్ కావాలా, చాక్లెట్ కావాలని ఏడుస్తాం కదా. నాకు బిస్కెట్ కావాలా, బిస్కెట్ కావాలా, నాకు ఆ జాబ్ కావాలా, నాకు ఆ డబ్బులు కావాలా, నాకు ఆ వర్క్ కావాలా. చిన్న ఇవన్నీ. హల్లెలూయా. దానికంటే దేవుడు ఉన్నతమైన దాన్ని ప్రభు మనకిచ్చాడు. ఏంటిది అది? పరిశుద్ధాత్ముడు. హీ ఈజ్ ఇన్ మీ, హీ ఈజ్ ఇన్ యూ. ఓకే, హీ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ విత్ మీ. ప్రైజ్ గాడ్. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. 1-2 minutes I will finish. Thank you very much. Hallelujah. Thank you very much. Shakabara Shire. Hallelujah. Just pray. Thank you Lord Jesus. Thank you Holy Spirit. Kabara Shire. Rabba Kabara Shakabara Shire. Thank you Holy Spirit of God. Chana paata paada. Thank you Holy Spirit. Thank you Lord. Thank you Lord. Just pray. God, lead me. Just pray. Kabara shatala baraba. నీ
Hallelujah. 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 Thank you, Lord. I thank you, Lord. I thank you, Lord. Oh, I thank you, Lord. I thank you, Lord. I thank you, Lord, for your presence. I thank you, Lord, for your presence. I thank you, Lord. 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 My heavenly Father, my heavenly Father, my heavenly Father. I thank you, Lord. I thank you, Lord, for your presence. I thank you, Lord, for your glory. I thank you, Lord. I thank you, Lord. I thank you, Lord. I worship you, Lord. I worship you, Lord. I need spirit leading. I need spirit leading. Oh Jesus. ఆత్మ నడిపింపు నాకు కావాలా, ఆత్మ నడిపింపు నాకు కావాలా, అనుక్షణము నా ఆత్మ నడిపింపు నాకు కావాలా ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, అయా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నా పనిలో నాకు సహాయం చేయి, నా కుటుంబంలో నాకు సహాయం చేయి, నా ప్రార్థనలో నాకు సహాయం చేయి, ఆత్మీయ జీవితంలో సహాయం చేయి, నాకు బోధించు, మాట్లాడు, నిలబెట్టు, బలపరచు, ఇంక్రీజ్ అయ్యి Lord. Oh, thank you, Lord. వాడుకో ప్రభువా. Use me, Lord, for your glory, oh Lord. Use me, Lord, for your glory, oh Lord. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృతజ్ఞతలు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. యేసుక్రీస్తు నామమున అయ్యా ఈ దినం థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తున్నా లార్డ్ జీసస్. అయ్యా ఎస్, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఇదే సన్నిధి చేత, ఇదే అభిషేకము చేత లార్డ్ టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్ లార్డ్, touch them Lord. Fire in the name of Jesus Christ. Deliver them, oh Lord. Heal them, Lord. Set them free Lord. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా థ్యాంక్ యూ. వారి జీవితంలో నూతన కార్యం జరిగించు. పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు పట్టబడాలా, వారి జీవితంలో ఆత్మ అనుభవంలోకి వారు రావాలా ప్రభువా. అయ్యా థ్యాంక్ యూ. అపవిత్ర ఆత్మ చేత ఎవరైతే బాధింపబడుతున్నారో విడుదల కలుగునట్టు ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. విడుదల కలుగురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఇంతసేపు వాక్యం బోధించావు అయ్యా. ఫిలిప్పిని వాడుకున్నావు, ఎజెకియల్ని వాడుకున్నావు లార్డ్ జీసస్. ఈ దినం ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వాడుకోబోతున్నావు. నీకు స్తోత్రాలు తెలుస్తున్నా. వీరి జీవితాల్లో నీ ఆత్మ నడిపులోకి వీళ్ళు రావాలా ప్రభా, తాకబడాలి ప్రభా, విడిపింపబడాలి ప్రభా. ఒక సూపర్ న్యాచురల్ లైఫ్లోకి వీళ్ళు ఎంటర్ కావాలా. హల్లెలూయా. నీకు స్తోత్రాలు తెలుస్తున్నా. అయ్యని బలపరుచు, నీ కృప చూపించండి, మీరు నడిపించండి ప్రభా. సమస్తమును నూతనపరుస్తున్నా. నీకు వందనాలు తెలుస్తున్నా. ఇది వీరితో మాట్లాడుతున్నావు, పరలోక దర్శనాలు అనుగ్రహిస్తున్నా, పరలోక అనుభవంలోకి వీళ్ళని నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయ్యా ఈ స్థలంలోకి అనేకులను నడిపిస్తున్నావు. నీకు వందనాలు. ఎస్, గొప్ప కార్యం చేయబోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. నీ కృతజ్ఞతలు స్తోత్రాలు తెలుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకును మీ కుటుంబ తోడై ఉండి సర్వ సత్యంలోకి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాత ఒక 7 days ఫాస్టింగ్ నేను చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కనెక్ట్ కావాలంటే కనెక్ట్ కావచ్చు. నేను కూడా చేస్తాను ఫాస్టింగ్ ప్రేయర్ అంటే మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీక్ ఫ్రైడే తర్వాత అనుకుంటున్నాను నేను. సో మీకు చెప్తాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.